కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి ఆంక్షలు ఏమీ కనిపించడం లేదు. 3 బండ్లతో పోవాలి అంటే వాళ్ళేమో 100 బండ్లతో పోవచ్చు, 100 మందితో చేసుకోవాలి అంటే వాళ్ళేమో 1000 మందితో చేసుకోవచ్చు. బల ప్రదర్శన ఎందుకు అని అడుగుతున్నాం. వాళ్ళకు డబ్బులున్నాయనా? మోడీ దత్తపుత్రుడు అనా? జనాల్ని సమీకరించినట్టు పోలీసులను కూడా కొంటున్నారా? అందుకే అడుగుతున్నాం, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో అని. కానీ ఇలా బల ప్రదర్శన చేసుకుని కార్ల కింద టైర్ల కింద జనాలను చంపేసే వాళ్ళకేమో అనుమతులు ఇస్తారు. నేనేం చేశానని నాకు మానవత్వం లేదు. మీ కార్ల కింద మీరు జనాలను టైర్ల కింద వేసి నలుపుకుంటూ పోతుంటే మానవత్వం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుందండి? అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా, పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము, అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకి లేదా? రిషికొండని ఎందుకు గొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా? రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు పూర్తి చేయలేదు? అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా? వీళ్ళకి నిజానికి చెప్పుకునే దమ్ము లేదు.